హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంపై పునరాలోచన చేయాలని పాకిస్తాన్ కోరుతోంది. ఇప్పటికే ఇండియాకు 4 లేఖలు కూడా రాసినట్టు తెలుస్తోంది. సింధు నదికి చెందిన నీళ్లు ఇండియా అడ్డుకున్న నేపథ్యంలో పాకిస్తాన్లో నీటి సంక్షోభం మొదలైనట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తూ సింధూర్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత కూడా ఇండస్ వాటర్ ట్రీటీపై పాకిస్తాన్ లేఖ రాసినట్లు చెబుతున్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే విధానంగా ఉండటం కుదరదని ఇండియా తేల్చింది. రక్తం, నీళ్లు కూడా ఒకే చోట ప్రవహించదన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని పరస్పరం విశ్వాసం, స్నేహం ఆధారంగా రూపొందించారు. కానీ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్తాన్ చర్యలను భారత్ ఖండిస్తోంది. పాకిస్తాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా ఆ లేఖను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపినట్లు స్పష్టమవుతోంది. ఆ లేఖను మళ్లీ విదేశాంగ కార్యాలయానికి పంపారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించుకుంటే ఆకలితో చస్తామని, సింధు పరివాహక ప్రాంతం తమకు జీవధారమని, 3వ వంతు నీళ్లు తమకు దేశం బయట నుంచి వస్తోందని, సింధు బేసిస్పై మంది ఆధారపడతారని, 90% పంటలు ఆ జలాలపైనే ఆధారపడతాయని, పవర్ ప్రాజెక్టులు, డ్యాంలు అన్నీ సింధు నదిపైనే కట్టారని, మాపై వాటర్ బాంబు పడినట్లు ఉందని, దాన్ని త్వరగా డిఫ్యూజ్ చేయాలని ఇటీవల పాకిస్తాన్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ తెలిపారు. సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ నదులకు చెందిన నీటిని వాడుకునేందుకు 1960లో ఇండస్ వాటర్ ట్రీటీని ఏర్పరచుకున్నారు. ఉగ్రదాడి జరిపిన ముష్కరులను ఎక్కడ ఉన్న మట్టిలో కలిపేస్తామని వార్నింగ్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన వారిని గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి పాకిస్తాన్కు ప్రధాని మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ దేశంలో ఉగ్రవాదులను మద్దతుగా నిలిచి దాన్ని ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇలా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం తమ జీవితాలను నాశనం చేస్తుందని పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకోవాలని, ఈ ఉగ్ర ముప్పును అంతం చేయడానికి వారు ముందుకు రావాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత గుజరాత్లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ శాంతిని పాటించకపోతే భారత సైన్యం తీసుకునే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రధానమంత్రిగా 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ ఈ సమయంలో జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ ఎక్కడ నిలుస్తోందని అక్కడి పౌరులు ఆలోచించుకోవాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.